మణికరావు గారు, అసలు ఆ రోజు ఏం జరిగింది? 6కి స్టార్ట్ అయిందండి. 7కి వాళ్ళందరూ మొత్తం మూకుమ్మడిగా 100 మంది ఎట్లా వచ్చారంటే దొమ్మిగా బరిసెలు, బాంబులు, పెట్రోల్ బాంబులు. బెదిరింపులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి మీకు? నిన్ను ఖచ్చితంగా ఈరోజు 5 గంటలకల్లా చంపేస్తున్నాం. సో ఇక మా పని అయిపోయిందని నాకు అప్పుడే అర్థమైపోయింది సార్. నేను బ్రతుకుతానన్న నిరీక్షణ, హోప్ లేదు సార్ నాకు. కెమెరా దగ్గరకు వచ్చి ఇదిగో నన్ను చంపేయబోతున్నారండి, ఇంత వార్నింగ్ ఇస్తున్నా డైరెక్ట్గానని వెబ్కాస్ట్ దగ్గర చెప్దామని కెమెరా అంటే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ లేదా అక్కడ? 6 వరకు మీకు ఏ ప్రాణ భయం లేకుండా నేను చూసుకుంటాను. ఈవినింగ్ అంటే 6 తర్వాత చంపేసుకున్నాక నాకు సంబంధం లేదు. అంతే సార్. అది మీ భార్య బిడ్డల దగ్గరికి ఎలా వెళ్ళారు వాళ్ళు? సుమారు ఒక 300 మందితో వెళ్ళారు సార్. నీకెంత ధైర్యం నా ముందే ఫోన్ మాట్లాడతావరా అని చెప్పేసి నా చిన్న కొడుకుని చిత్తగొట్టారండి. తట్టుకోలేక కూలబడిపోయి చేతులు ఇట్లా పెట్టుకున్నాడు సార్. అయినా కానీ అయ్యా నా పిల్లల్ని కొట్టొద్దని నా భార్య ఏడుస్తూ అడ్డుపడితే ఆ దృశ్యాన్ని వీడియో కాల్ రూపంలో చూపించారు. ఎస్, చూపించినప్పుడు గుండె పగిలిపోయింది సార్. అసలు నమస్తే, వెల్కమ్ టు ఆదా. ఈరోజు నా ముందు ఒక క్లియర్గా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ చూపించేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాను. నా ముందు కూర్చున్నటువంటి వ్యక్తిని ఎన్నికల రోజు ఆయన పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్నాడు అనేటటువంటి ఒకే ఒక కారణంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు డైరెక్ట్గా వచ్చి బూత్లోనే నిన్ను సాయంత్రం 5 గంటలకల్లా చంపేస్తాను, రెడీగా ఉండని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి, అయినా సరే ఆ వ్యక్తి వినకుండా అక్కడే కూర్చుని ఉన్నాడు, బయటికి రావట్లేదు. మమ్మల్ని ఎదిరిస్తాడా, మమ్మల్ని ధిక్కరిస్తాడా, మేము రెడ్లం, అతను ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్సీ, ఇంత పొగరెందుకని చెప్పేసి డైరెక్ట్గా ఆ వ్యక్తి ఇంటికెళ్ళి అక్కడ ఇంట్లో ఉన్నటువంటి తన భార్యని పిల్లల్ని చిత్రహింసలు పెట్టి పైశాచిక ఆనందం పొందిందే కాకుండా దాన్ని వీడియో కాల్ రూపంలో ఆ వ్యక్తికే చూపించి, రా బయటికి రా, చంపటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నరక యాతన పెట్టారు. ఈ ఒక్క ఘటన చాలు మాచర్లలో ఎంతటి అరాచకం ఆ రోజు రాజ్యమేలిందో చెప్పడానికి. ఒకసారి ఆ బాధితుడు ఆవేదన, ఆక్రందన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మాణిక్యాలరావు గారు. నమస్కారం సార్. మణికరావు గారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఈ వీడియో చూస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒక విన్నపం చేయాలనుకుంటున్నాను సార్. నాకు ప్రాణభయం ఉంది, అలాగే నన్ను ఖచ్చితంగా చంపాలని టార్గెట్తో వెంటాడుతున్నారు, వేధిస్తున్నారు. నేను చేసిన పాపం ఏంటి అని అంటే వాళ్ళ దృష్టిలో నాకు ప్రజాస్వామ్యంలో నచ్చిన పార్టీకి ఓటేసుకున్నటువంటి హక్కు నాకుందని, నేను టీడీపీ అభిమానిగా ఉన్నాను, అలాగే ఏజెంట్గా కూడా ఉన్నాను. ఆ స్వాతంత్ర్యంతో నేను కండ్లగుంటలో మా విలేజ్లో ఏజెంట్గా కూర్చున్నందుకు ఎమ్మెల్యే గారు వాళ్ళ యొక్క బ్రదర్ పిన్నెల్లి వెంకటరామరెడ్డి నన్ను డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చేసి దూసుకొచ్చి, రే సాయంత్రం 5 గంటలకల్లా నేను చంపేస్తాం, ఏం చేస్తావు అని చెప్పి అన్నారు. అలాగే అతను పక్కన ఉన్నటువంటి ఇంకో వ్యక్తి దేశిరెడ్డి నాసరెడ్డి అనేటువంటి వ్యక్తి, గుడిపాడు గ్రామం చెందిన అతను పక్కన ఉంటాడు, అనుచరుడుగా ఒక బీస్ట్ లాగా అతను ఉంటా ఉన్నాడు. అతను కూడా వచ్చి, రే వింటున్నావా ఏం చెప్తున్నాడు, మా బావ ఏం చెప్తున్నాడు వింటున్నావా అని చెప్పేసి నన్ను చంపేస్తామని చెప్పారు సార్. అయినా నేను భయపడలేదు, ఎందుకంటే చావుకి తెగించి నేను ఏజెంట్ కూర్చున్నాను. ఎందుకంటే ఆ అరాచకం భరించి ప్రజాస్వామ్యం కావాలి, స్వేచ్ఛ కావాలనే ఉద్దేశంతో నేను పార్టిసిపేట్ చేశాను. నన్ను చంపేస్తామంటే సరే నేను బాధపడ్డాను. ఎందుకు ఇలా అంటున్నారు, నేను ఏం చేశాను, ఎలాంటి గొడవలు, ఎలాంటి మా మధ్య ఎలాంటిది లేదు. వాళ్ళు 1000 కోట్లకు అధిపతులు, నేను ఒక సామాన్యుడిని. అయితే నన్ను ఏం చేశారంటే చంపేస్తామని చెప్పిన తర్వాత అంతటితో ఆగకుండా నన్ను కంప్లీట్గా ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిన తర్వాత నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళి మారణహోమం సృష్టించారు. సో నాకు ప్రాణభయం ఉంది, థ్రెడ్ ఉంది, ఎలాగైనా చంపేస్తామంటున్నారు. రాష్ట్రం నేను వేరే చోట ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్ళిపోయాను. ఈ క్రమంలో మీడియా ద్వారా ప్రజలందరికీ నా బాధను వినియోగించుకుంటున్నాను. నేను సామాన్యుడిని, నాకు వాళ్ళకి ఎలాంటి విభేదాలు, గొడవలు ఏమీ లేవు. కానీ ఒక పార్టీకి మా సొంత విలేజ్లోనే మాకు వ్యతిరేకంగా పార్టీలో కూర్చునేంత ధైర్యం అని చెప్పేసి
నన్ను చంపడానికి వెంబడించడం, వెంటాడడం, డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం, నన్ను మాత్రమే కాకుండా నా భార్య బిడ్డల్ని చంపేస్తామని వాళ్ళ చిత్తకొట్టి, దారుణంగా కొట్టి, నా బిడ్డలను చాలా అల్లారు ముద్దుగానే పెంచుకుంటే వాళ్ళను కూడా చచ్చేటట్టు కొట్టి, ఇంత దారుణం చేయడం నేనేం నేరం చేశాను? రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. దయచేసి నన్ను వాళ్ళు చంపాలని టార్గెట్ గీశారు. పోలీస్ వ్యవస్థ కానీ, ఎన్నికల కమిషన్ కానీ నేను విన్నవించుకుంటున్నాను ముఖ్యంగా, సార్ నా ప్రాణాలు రక్షించండి, నన్ను సేవ్ చేయమని నా భార్య బిడ్డలకి దిక్కుగా నేను ఉండాలి. ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నానండి. మా చిన్నబాబు అన్నాడు, నాన్న మీరు చనిపోతే మేము తట్టుకోలేము, మాకంటే ఎక్కువగా సఫర్ అయ్యేది మా అమ్మ అన్నప్పుడు నా భార్య బోర్ను ఏడ్చిందండి. ఏం చేశారండి, ఎందుకంటే మీరు కూర్చుందని కూడా బాధపడింది. నేను ప్రజాస్వామ్యంలో నేను ఒక భాగంగా ఉండాలి, ఇలాంటి అరాచకం వద్దని చెప్పేసి నేను నించున్నాను తప్పితే వాళ్ళ మీద నాకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదండి. సో దయచేసి నన్ను సెక్యూర్ చేయమని వ్యవస్థలను కానీ ప్రజలందరూ కూడా నేను వేడుకుంటున్నాను. నేను ప్రజలకి నేను నా బాధను చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాణిక్యరావు గారు, అసలు ఆ రోజు ఏం జరిగింది? 13వ తారీఖున ఏం జరిగింది అనేది ముందు ప్రపంచానికి తెలియటం అవసరం. 13వ తారీఖున ఎన్నికల రోజు మీరు అంటే ముందుగానే నిర్ణయించుకున్నారు, మీ పార్టీ కానీ లేదంటే జోలకంటి బ్రహ్మానందరెడ్డి కానీ ఆయన ముందుగానే ఈ గ్రామంలో అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత గ్రామంలో అసలు ఇంతవరకు చరిత్రలో ఎదుటి పార్టీ వ్యక్తులు ఏజెంట్లుగా కూర్చోవడం అనేది జరగదు, ఎదుటి పార్టీకి ఓటేయడం అనేది కూడా జరగదని చెప్పేసి అయితే ఒక ప్రచారం అయితే ఉంది. సో మిమ్మల్ని అక్కడ ఏజెంట్గా కూర్చోబెట్టాలని నిర్ణయం ఎవరిది అసలు? నిర్ణయం అంటే పార్టీ ఆశించిందండి. ఎందుకంటే ఇనామినస్గా ఏకగ్రీవంగా గత ఎన్నికల్లో మనం చూసుకుంటే అంజిరెడ్డి అనేటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి గతంలో టీడీపీ తరఫున నించుంటే ఆయన సైతం ఆర్ఓ దగ్గరికి వచ్చినప్పుడు, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వయంగా రాళ్లతో దాడి చేసి వెంటాడి గాయపరిచి వాళ్ళ మామగారిని కూడా రక్తం కల చూశారండి. ఆయన ప్రాణాలు అరచేతులు పెట్టుకుని పారిపోయారు. ఈ నేపథ్యం అంతా తెలుసుకొని బ్రహ్మానందరెడ్డి గారు మన కార్యకర్తలు కూడా బలంగా ఉంటే బాగుంటుంది, ఈ స్వేచ్ఛ కావాలి మాచర్లకి అనేది ఆయన చాలా హ్యూమానిటీతో, అంటే ఆయన అందరూ టీడీపీ క్యాడర్ అంతా కూడా ఆయన్ని కోరుకున్నారు. ఎందుకంటే ఆయన స్వేచ్ఛ ఇస్తారని, చాలా హ్యూమానిటీ ఉన్న పర్సన్ అండి ఆయన బ్రహ్మానందరెడ్డి గారు. ఆయన ఆశిస్తున్నప్పుడు నేను స్వచ్ఛందంగా అందులో అక్కడ కూర్చోవడానికి ఇష్టపడ్డానండి. నా ఎలాంటి ప్రెజర్ కానీ ఏం లేదు. మీ ఉద్దేశం అయితే అక్కడ కూర్చోవాలి, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జరగకూడదు, న్యాయబద్ధంగా ఓట్లు జరగాలని మీ యొక్క ఆకాంక్ష. అంతేనండి. సో ఉదయాన్నే అందరితో పాటు మీరు కూడా అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఈ ఘటన ఏ సమయంలో జరిగింది, ఎన్ని గంటల తర్వాత జరిగింది? ఈ ఘటన ఎగ్జాక్ట్లీ 11:30 గంటలప్పుడు అండి జరిగింది. 11:30 గంటలు. అప్పటి వరకు స్వేచ్ఛగా ఓటింగ్ జరిగిందా? అప్పుడు స్టార్టింగ్ నుంచి 6కి స్టార్ట్ అయిందండి. 7కి వాళ్ళందరూ మొత్తం మూకుమ్మడిగా 100 మంది రౌండప్ చేశారండి. ఏది పోలింగ్ బూత్ 4 ఉన్నాయండి బూతులు. 4 బూతులు పక్క పక్కనే ఉంటాయి. కండ్లకుంట అండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత విలేజ్, ఆయన ఓన్ విలేజ్. నేను కూడా అక్కడే పుట్టిన ఆ ఊరు వ్యక్తిని. నేను కూడా. ఎంత ఓటింగ్ ఉంటుంది? అప్రాక్సిమేట్గా 3,000 ఓటింగ్ ఉందండి. 3,000 ఓటింగ్. సరే, 7 గంటలకు స్టార్ట్ అయిపోయింది. అవును. 7 గంటలకు మొత్తం చుట్టుముట్టారు. 6 గంటలకు స్టార్ట్ అయింది సార్. 7 గంటలకి వాతావరణం ఒక్కసారికి మారిపోయింది సార్ ఇక్కడ. అంటే ఏం చేశారు? మారణాయుధాలతోటి వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులు తలగుడ్డలు చుట్టుకొని, అంటే ఒక ఫ్యాక్షన్ వాతావరణం నేను అక్కడ చూశాను. పక్కన ఆ గోడల పక్కన వ్యక్తులు ఎట్లా వచ్చారంటే దొమ్మిగా, అక్కడ పక్కన గోడ పక్కనే నేను చూశాను బరిసెలు, బాంబులు, పెట్రోల్ బాంబులు, అలాగే మారణాయుధాలు, గండ్రగొడ్డలు అవన్నీ పెట్టుకొని, అంటే చంపేయాలండి ఖచ్చితంగా. అంటే పోలీసులు ఏమరపాటుగా పోలీసులు ఉన్నప్పటికీ కూడా చాలా స్వల్ప మంది ఉన్నారండి అక్కడ. నేపథ్యం నాకు తెలుసు. స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ లేదా అక్కడ? 4 ఉన్నారండి. 4 ఉన్నారు. ఓటింగ్ వచ్చి క్యూలో ఉండే వాళ్ళని కంట్రోల్ చేయడానికి సరిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే నేను చూశాను, ప్రశాంతంగా ఎన్నికలు సాగేటటువంటి విలేజ్లో కూడా కొంత ఎక్కువ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ని పెట్టేసి 4-5 ఇంకా ఒక్కోసారి ఒక చోట 10 మందిని కూడా పెట్టి చాలా కంట్రోల్గా చేస్తున్న పరిస్థితుల్లో, మరి అంత సున్నితమైనటువంటి ప్రాంతంలో, అంత భయానకమైన వాతావరణం ఉన్న ప్రాంతంలో స్పెషల్ ఫోర్స్ని ఎందుకు తీసుకురాలేదు? ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది, బాధ్యతగా చేయాలి ఆ పని. కానీ నేను అనుకోవడం ఏంటంటే సార్, అక్కడ లేకపోవడం చూసి నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే ఈసీ గారు ఫస్ట్లోనే అనౌన్స్ చేశారు, సమస్యాత్మకమైన ప్లేసుల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుంది, అలాగే పోలీసు బలగాలు కూడా ఉంటాయని చెప్పారు. కానీ ఇక్కడ వాస్తవిక పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ఆశ్చర్యపోయా నేను. అంటే ఆ విలేజ్ సంగతి నాకు తెలుసు, ఇట్లాంటి పరిస్థితులు ఇక్కడ లేరేంటే అనుకొని నా ఫీలింగ్ ఏంటంటే ఎమ్మెల్యే గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు.
ఆయన వల్లనే ఇక్కడ రాకుండా తన ఊర్లో తను ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో, అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కదా, 4 సార్లు గెలిచారు. సో ఇక మా పని అయిపోయిందని నాకు అప్పుడే అర్థమైపోయింది సార్. వెళ్ళటంతోనే మీకు అర్థమైపోయింది 7 గంటలకి అక్కడ వాతావరణం మారిపోయింది. బెదిరింపులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి మీకు? డైరెక్ట్గా పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే గారి తమ్ముడు డైరెక్ట్గా కాసేపు ఫస్ట్ నేను లాస్ట్ బూత్ అండి, అది 114 బూత్లో నేను కూర్చున్నాను. 114 బూత్ ముందు ఒక 10 మినిట్స్ ఆయన వెయిట్ చేశారు, వాళ్ళ అనుయాయులతో మాట్లాడారు. డైరెక్ట్ నా దగ్గరకు వచ్చారండి. ఏజెంట్గా నేను కూర్చున్నా రూమ్లో. అక్కడ పీఓ ఉన్నారు, ఏపీఓ ఉన్నారు, మిగతా పోలింగ్ సిబ్బంది ఉన్నారు. అందరు ముందు రే నిన్ను చంపేస్తాం, ఎంత ధైర్యం రా నీకు, నా విలేజ్లో నాకు వ్యతిరేకం కూర్చునేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా, నిన్ను ఖచ్చితంగా ఈరోజు 5 గంటలకల్లా చంపేస్తున్నాం, నీకు ఎవడరా దిక్కు అన్నాడు. అందరి ముందు సార్. నేను అప్పుడు వెంటనే వెబ్కాస్టింగ్ జరుగుతుంది కదా, కెమెరా దగ్గరికి వచ్చి ఇదిగో నన్ను చంపేయబోతున్నారండి, ఇంత వార్నింగ్ ఇస్తున్నా డైరెక్ట్గానని వెబ్కాస్టింగ్ దగ్గర చెప్దామని కెమెరా అంటే పవర్ లేదు. స్టార్టింగ్ ఆద్యంతం పవర్ లేదు సార్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మధ్యలో ఒక 2 మినిట్స్ వచ్చి వెళ్ళిపోయింది. నేను పిఓ గారికి ప్రిసైడింగ్ అధికారి గారికి చెప్తూనే ఉన్నాను, పవర్ లేదు ఏంటండి అని అంటే వాళ్ళు భయపడి ఒక రకంగా వాళ్ళకి బీభత్సంగా వాళ్ళకి సేవ చేస్తున్నట్టు అనిపించింది. సో అక్కడైతే వెబ్కాస్టింగ్ కూడా జరగలేదు సార్, 0. ఇప్పుడు మీరు చెక్ చేసిన ఇప్పుడు ఈసీ గారి దగ్గరికి ఈ వీడియో పోద్దని నేను చూస్తారు అనుకుంటాను. నేను అక్కడ కండ్లకుంటలో వెబ్కాస్టింగ్ ఒక్కసారి వీడియో ఫుటేజ్ బయట పెట్టమన్నాను చాలు. నేను చెప్పేది ఒకవేళ అది అబద్ధం. ఒకవేళ వెబ్కాస్టింగ్లో అక్కడ విజువల్స్ చూస్తే అసలు ఓటింగ్ కూడా ఎంత భయంకరంగా జరిగిందంటే, ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తికి 2-3 వస్తారు, ఆడితో నొక్కిస్తారు, వాళ్ళ ఏరు ఓటు పక్కన లేపిస్తారు 2-3. ఇదేంటి అని నేను క్వశ్చన్ చేస్తే అబ్జెక్షన్ పెడితే, ఏదిరా నీకు బతకాలం లేదా అని అక్కడ వాళ్ళ ఏజెంట్లు అంటారు నన్ను. అసలు ఏంటిది ప్రజాస్వామ్యమా ఏంటి అని అంటే, ఈ విలేజ్లో ఉండి వాళ్ళకు నువ్వు బానిసగా అందరిని బానిసలు చేసుకొని పరిపాలించేటువంటి వ్యక్తిత్వం ఉందని నాకు తెలుసు సార్. అది నేనేంటంటే వాళ్ళ మీద నాకు వ్యతిరేకం లేదు, వాళ్ళ మీద నాకు కక్ష లేదు. స్వతంత్రంగా నా ఓటు నేను వేసుకోలేదు సార్. మీ ఓటు మీరు వేసుకోలేదు? ఏజెంట్గా కూర్చుని కూడా నేను ఓటు వేసుకోలేదు. వేయాలని నా భార్య బిడ్డలతో సహా నేను అక్కడికి వెళ్తే మేము 4 ఓటేసుకోలేకపోయాం. అంటే ఎంత భయానక వాతావరణం చెప్పండి. నన్ను చంపేస్తే సార్, నా భార్య బిడ్డలు ఏం చేశారు చెప్పండి? ఏ పాపం తెలియదు నా భార్య బిడ్డలు ఏం, నేను మాత్రం ఏం చేశాను? సో వెంకటరామరెడ్డి వచ్చాడు, మీకు వార్నింగ్ ఇచ్చి వెంటనే వెళ్ళిపోయాడా? వెళ్ళలేదండి, అక్కడే ఉన్నాడు బూత్లో. 2 అవర్స్ బూత్ బయటకు వచ్చారు. మంది మార్బలాన్ని వీడిని చంపాలి అంటే నాతో పాటు ఉన్న మిగతా ఏజెంట్లు కూడా కనీసం పోలీసులు మాట్లాడే ప్రయత్నం, సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేయలేదా? నిస్సహాయులు సార్. అంటే వాళ్ళ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏం చేస్తుంది? లేరు సార్. అయితే అక్కడ నా అదృష్టవశాత్తు ఒక ట్రైనీ డిఎస్పీ గారు జగదీష్ గారు ఉన్నారండి, యంగ్స్టర్. ఆయన చెప్పాను, సార్ ఇక్కడ డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు తమ్ముడు నన్ను వార్నింగ్ ఇచ్చాడని చంపేస్తామని. ఇక్కడ వాతావరణం మీరు చూడండి, అందరూ మారణాయుధాలతో ఉన్నారు, కొన్ని 100 మంది, ఒకళ్ళిద్దరు కాదు, నన్ను చంపేస్తున్నారండి, దయచేసి నన్ను సేవ్ చేయండి సార్ అని అడిగాను. ఆయన మొత్తం చూశాడండి, అర్థమైపోయింది మీరు చెప్పిన కంటే ఇక్కడ వాతావరణం చాలా భయానకంగా ఉంది. ఓకే, ఆయన కూడా ఫస్ట్ అంత సీరియస్ తీసుకోలేదు. 6 వరకు నేను ఉంటానండి, 6 వరకు మీకు ఏ ప్రాణ భయం లేకుండా నేను చూసుకుంటాను. ఈవినింగ్ అంటే 6 తర్వాత చంపేసుకున్నాక నాకు సంబంధం లేదు. అంతే సార్. అదే ఇదేం పోలీస్ వ్యవస్థ? అదే కదా సార్ బాధపడుతుంది అన్నారు. అదేంటి సార్, అదే అన్నా నేను, అదేంటి సార్ అలా అంటారు? ఇక్కడ క్షణాల్లో అవసరమైతే మిమ్మల్ని లాగిపడేసి ఇప్పుడు చంపడానికి సిద్ధంగా ఉన్నారు సార్, ప్లీజ్ సేవ్ మీ అని చెప్పేసి 2 చేతులు జోడించి దండం పెట్టారు సార్. నేను నిజం అడగండి, ఆయన్ని మీరు అడిగినా చెప్తారు. అదే అంటే మీకు అక్కడ మీరు లోపలికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చిన తర్వాత డిఎస్పీ వచ్చేంత వరకు కూడా ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఉన్నాయి సార్. నేనే బయటకు వచ్చాను. ఇంకా బయటకు వచ్చి అంటే నేను వాటర్ తాగడానికి అని చెప్పి నాకు వాటర్ కూడా లేదు, మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా లేదు. ఒక వ్యక్తిని అక్కడ పోలింగ్ సిబ్బందిని నేను ఫోన్ అడిగితే ఇవ్వమని భయపడి ఇవ్వలేదు నాకు ఫోను. ఏమంటే నా భార్య బిడ్డలకు లాస్ట్ కాల్ చేసుకుంటా అని చెప్పేసి అడిగితే, మేము ఇవ్వం, మమ్మల్ని వాళ్ళు చంపేస్తారు, కొడతారు, మేము ఇవ్వం, ఎవరి నుంచో మన రీజెంట్గా మిమ్మల్ని అని చెప్పారు. అంటే నేను బ్రతుకుతానన్న నిరీక్షణ, హోప్ లేదు సార్, నాకు 0% ఉంది. మీ ఫ్యామిలీ వరకు ఎలా వెళ్ళారు? అంటే దాదాపు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా 2 గంటల పాటు వాళ్ళు అక్కడే పరిసర ప్రాంతాల్లో ఉన్నారన్నారు. సో మీరు బయటికి రాకుండా లోపలే ఉన్నారనేటువంటి కారణంతో మిమ్మల్ని బయటికి రప్పించాలని మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళారా? మేబీ అయ్యి ఉండొచ్చు సార్. నేను వివరాలు తెలుసు కదా, తెలుసు మొత్తం A to Z. ఇప్పుడు నా భార్య మీ గురించి మొత్తం వివరాలు తెలుసు వాళ్ళకి, మొత్తం తెలుసు సార్.
నేను వెళ్ళినవును అసలు ఎమ్మెల్యే గారికి బాగా తెలుసు, వాళ్ళ తమ్ముడికి తెలుసు. దట్టు నేను జర్నలిస్ట్గా పనిచేశాను, నేను ప్రింట్ మీడియాలో వర్క్ చేశాను, ఎలక్ట్రానిక్ మీడియాలో వర్క్ చేశాను. ఎక్కడ సార్, ఏ ఛానల్లో పనిచేశారు? స్టార్టింగ్ నేను మహా టీవీలో ఫస్ట్ పేజ్ సార్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేశాను నేను మహా ఓకే, టీవీలో. ఇప్పటివరకు మన సాధారణ ఉద్యోగం అనుకుంటున్నాను మీరు చేశాను సార్, జర్నలిస్ట్. జర్నలిస్ట్. అయితే జర్నలిస్ట్ కానీ ఎవరైనా కానీ ఆ విలేజ్లో ఎవరైనా సరే వాళ్ళని ప్రశ్నించేటువంటి హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు, వాళ్ళ కళ్ళలోకి చూసే హక్కు కూడా లేదు. ఉన్న చదువుకొని ద ఫోర్త్ ఎస్టేట్ అని పిలువబడేటువంటి సమాజానికి గొంతుగా ఉండేటువంటి వ్యక్తిగా నేను ఎంతో ఇష్టంతో సార్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ నాగార్జున యూనివర్సిటీలో చదువుకున్నాను. నేను ఆ ఆత్మగౌరవంతో ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం నేను పనిచేశాను. ఆయన దగ్గర కూడా చాలాసార్లు లోగో పెట్టి నా సొంత ఛానల్లో కూడా నేను ఆయన బయటకు తీసుకున్నాను. నేను ఆయన బాగా తెలిసిన వ్యక్తి, ఎమ్మెల్యే, వాళ్ళ సోదరుడు. చక్కగా ఆయన్ని అన్నాని నేను సంబోధిస్తా. మరి అంత కర్కసత్వం దేనికి? మాకెందుకు లోపడవరా నువ్వు, మాకెందుకు అంటే ఒక ఇల్లిటరేట్ లాగా నేను ఉండాలట. అంటే నేను ఇల్లిటరేట్, నేను వాళ్ళ స్థాయికి నేను ఎంత సార్, నేను మామూలు కామన్ మ్యాన్, ఒక సాధారణ జర్నలిస్ట్ని, ఖచ్చితంగా సాధారణ పౌరుణ్ణి. కానీ మీ గురించి ఇన్ని వివరాలు తెలిసినటువంటి వ్యక్తులై ఉండి మీరు ఒక దళిత్, అవునండి, ఎస్సీ మాదిగ కమ్యూనిటీ. కానీ మిమ్మల్ని అసలు సహజంగా ఎస్సీలని దూషించాలంటేనే చాలా ధైర్యం కావాలి, ఎందుకంటే ప్రత్యేక చట్టాలు ఉన్నాయి, అవును, రక్షణ వ్యవస్థ అనేది ఈ రాజ్యాంగం కల్పించింది. అవును. అలాంటిది మిమ్మల్ని వచ్చి దూషించి ఒక లిటరల్గా కొట్టలేదు, చేయి చేసుకోలేదు, అంతేనా? కొట్టారు రాడ్డుతో ఒక అతను నన్ను కొట్టాడు. రాడ్డు ఎక్కడ? లోపలే బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చి లాగి డిఎస్పీ గారు పక్కకి వెళ్తే గట్టిగా రాడ్డు తీసుకుని కాలేసి కొట్టాడు. ఇప్పటికి కూడా పెయిన్ ఉంది. అది దూషించి కొట్టి, ఇది అసలు మనం ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా? అసలు అదే సార్, నాకు అసలు నేను ఎవరికి చెప్పుకోవాలి. అందుకే మీడియాకి ఎట్లా నన్ను చంపేస్తారని వాళ్ళు టార్గెట్ గీసుకున్నారు. ఈ సత్యం సరే, చనిపోతే చనిపోయాను, ఈ నిజం, ఆ విలేజ్ యొక్క నిజం, ఆ వ్యవస్థలు కానీ రాబోయే ప్రభుత్వం కానీ తెలుసుకొని అక్కడ కట్టడి చేసి స్వేచ్ఛనివ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. అది మెయిన్. అది ఓకే, సరే మనం ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్తే, ఓకే, మిమ్మల్ని బయట కొట్టారు, డిఎస్పీ దగ్గర రిక్వెస్ట్ చేశారు, డిఎస్పీ ఏదో నేను 6 గంటల వరకు ఉంటే అక్కడ వరకు నీ ప్రాణాలకి ఏం ప్రమాదం లేదని చెప్పేసి ఇవన్నీ చెప్పి, ఆ తర్వాత మీ భార్య బిడ్డల దగ్గరికి ఎలా వెళ్ళారు వాళ్ళు? సుమారు ఒక 300 మందితో వెళ్ళారు సార్. ఏ టైంలో అంటే 9 o'clock వెళ్ళారు. వెళ్ళి అప్పుడే నేను మాచర్ల టౌన్లో మ్యారేజ్ చేసుకున్నానండి. మా మిస్సెస్ వాళ్ళ తల్లిగారి ఇంటి దగ్గర మా పిల్లలు ఉన్నారు. అన్నయ్య. ఓకే, మీ ఊళ్ళో కూడా కాదు? అంటే అక్కడ ఉన్నారు. అంటే తనకు అక్కడ ఓటు ఉందా లేదంటే? లేదండి, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఓకే, ఓటింగ్ టైంకి ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నారు, వద్దాం అనుకున్నారు. నేను ఏజెంట్ కూర్చున్నాను కదండి. అయితే తనకు ముందుగానే చెప్పాను, నాకు ఇట్లా జరుగుతుందని తెలియదు కదా సార్, నాకేం కక్షలు ఉంటాయి, అంటే నా భార్య పిల్లల మీద దాడి చేస్తారన్న ఆలోచన నాకుంటే వాళ్ళని రమ్మని చెప్పను, ఎట్లా నాతో పోయేది అనుకొని. చక్కగా ఆనందంగా మన ఓట్లు 4 ఓట్లు టీడీపీ పడాలి, ఈసారి మార్పు రావాలని చెప్పేసి నేను నా భార్య బిడ్డలకు చెప్పాను. వాళ్ళు కూడా సంతోషంగా యాక్సెప్ట్ చేశారు. సరే అని చెప్పేసి వాళ్ళు ఓటు కోసం వచ్చారండి. మాచర్ల నుంచి మా విలేజ్ వచ్చారు. మా అన్నయ్యల ఇంట్లో మా అన్నయ్యల పిల్లలతోటి, మా వదిన, మా అన్నయ్యలతో మాట్లాడుతున్నారు. అట్లా వచ్చారో లేదో అక్కడ బస్ స్టాప్ దగ్గర చూసి ఇంకా వెంటబడి అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నా దగ్గర ఉన్నాడు కదా పోలింగ్ దగ్గర అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏకంగా అసలు వేరే వ్యక్తి కూడా కాదు, అతనే లిటరల్గా అసలు డైరెక్ట్గా వచ్చేసాడు అనమాట. ఎవరు? మంది మార్పులం ఎమ్మెల్యే తమ్ముడు వెంకటరామరెడ్డి. అక్కడ రావడం అంటే నా పిల్లలు ప్రత్యక్షంగా చెప్పింది, అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కూడా వ్యక్తులు చెప్పిన విషయం ఏంటంటే, నేను అడిగాను ఏం జరిగింది నాన్న అంటే, రావడం రే ఎవడరా వాడి పిల్లలు ఇటువంటి పక్కారంట అన్నాడు. చాలామంది గుంపు కూడారండి అక్కడ, మా రిలేటివ్స్ వాళ్ళందరూ. ఏంటి ఇల్లు వచ్చారని చెప్పేసి గుంపు కూడితే, ఎవడరా వాడి మాణిక్యరావు పిల్లలు ఎవరు ఎక్కడని చెప్పి అడిగాడంట. వాళ్ళే అని చెప్పారు వాళ్ళు పక్కన వాళ్ళు. ఈ లోపల మా అబ్బాయి ఫ్రెండ్ అండి, మా అబ్బాయి కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, డిగ్రీ అయిపోయిందండి నా కొడుకుది. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఫోన్ ఇట్లా తీస్తున్నాడంట, ఫోన్ వచ్చిందని చెప్పేసి. ఎరా నా కొడక, నేను పిలుస్తుంటే నీకెంత ధైర్యం నా ముందే ఫోన్ మాట్లాడతావరా అని చెప్పేసి ఇక్కడ పెట్టి ఈ పొట్ట దగ్గర కింద పొత్తు కడుపు తన్నాడు గట్టిగా. కింద పడ్డాడు. అంటే యంగ్స్టర్గా సార్ బలంగా ఫోర్స్గా తన్నాడు. కింద పడితే నా చిన్న కొడుకు అని చెప్పేసి వెళ్ళాడు. సొంత అన్నం కొడుతుంటే బాధ ఉంటుంది కదండి, అన్నాడు. ఒక్కసారిగా 100 మంది అంటావరను అని చెప్పేసి అందరూ మూకుమ్మడిగా నా చిన్న కొడుకుని చిత్తగొట్టారండి. కొడతా ఉంటే ఇది స్వయంగా చేసింది ఎమ్మెల్యే తమ్ముడు ఫస్ట్ తన్నింది అతను, తర్వాత చేతితోటి గుద్దులు గుద్దాడు, ఇద్దరిని కొట్టాడు అతను. మిగతా వాళ్ళు అన్న పదానికి
అంటే అన్నయ్యని కొడుతుంటే దారుణంగా అంతమంది ఇప్పుడు వాళ్ళు అంటారు సార్ సింగిల్గానే నా చిన్న పసిపిల్లల మీద అంటే నా దృష్టిలో వాళ్ళు పసిపిల్లలేనండి వాళ్ళ మీద అంత చేసుకోవడానికి వాళ్ళకి ఎట్లా అంత కఠినత్వం అంతమంది దొమ్మికి రావాల్సిన అవసరం ఉంది సార్. కక్ష ఉంటే అతను కొట్టమనండి ఓకే. అసలు ఒక ఫ్యాక్షనిస్ట్ మీదకి వచ్చినట్టుగా ఏదో దొమ్మిగా వచ్చి అంతమంది వచ్చి చిన్నోని కొడుతుంటే తట్టుకోలేక కూలబడిపోయి చేతులు ఇట్లా పెట్టుకున్నాడు సార్. అయినా కానీ తలా ఒక తన్నుదన్ని చిత్రవత కొట్టారు. అయ్యా నా పిల్లల్ని కొట్టొద్దని నా భార్య ఏడుస్తూ అడ్డుపడితే ఆవిడను కూడా కొట్టడం జరిగింది ఆ గుంపులో. తర్వాత ఆవిడకి ఎవరో గోర్లు తగ్గాయండి, ఇక్కడ కూడా గొంతు దగ్గర కూడా గాయాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికీ నా భార్య అసలు నిద్ర కూడా పోవట్లేదండి, ఏడుస్తుందండి. ఇప్పుడు ప్రాణ భయంతో రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చి మేము ఉంటున్నాం సార్. వీడియో కాల్ ఎవరికి చేశారు? వీడియో కాల్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి కాల్స్, ఆ ఫోన్లు, మా ఫోన్లే కాదు. ఇప్పుడు మీ భార్యని మీ పిల్లల్ని హింసిస్తూ మీకు వీడియో కాల్ వచ్చిందనేది ఒక వార్త నేను విన్నాను. అవునండి, నిజమేనది? నిజం అండి, ఫ్యాక్ట్. ఎవరికి చేశారు వీడియో కాల్? వాళ్ళ దగ్గర వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి, వాళ్ళ టీము వాళ్ళే చేసి వాళ్ళ ఫోన్ తోటి చూపించారు నాకు. ఇది కొడుతూ మీ భార్యని మీ పిల్లల్ని కొడుతూ ఆ దృశ్యాన్ని వీడియో కాల్ రూపంలో చూపించారు. ఎస్, చూపించినప్పుడు గుండె పగిలిపోయింది సార్. అసలు చాలా బాధ వేసింది. ఎందుకంటే నాకు ఓకే, నాకు థ్రెడ్ ఉంటే ఉంది, నా భార్య బిడ్డలు ఏం పాపం చేశారని చెప్పేసి నేను చాలా బాధపడ్డా. ఎందుకు ఇలా చేస్తారు అసలు నేను ఊహించలేదు సార్. నేను చిన్నప్పటి నుంచి చూశాను ఆ ఫ్యాక్షన్. అసలు అలాంటి వ్యక్తులు నాకు తెలుసు, అంత క్రూయాలిటీ మానవత్వం లేని వ్యక్తులని తెలిసే నేను వేరే పార్టీని అభిమానించాను. వాళ్ళు కొంచెమైన హ్యూమానిటీలో 10% ఉన్న 100కి నేను వాళ్ళనే వెంబడించేవాడిని. సొంత ఊరు కదండి, ఏదైనా హెల్ప్ చేస్తారు, అరే నేను వాళ్ళనే వెంబడించేవాడిని. అంత క్రూరత్వం ఉంది కాబట్టి నా మనస్సాక్షి వాళ్ళని ఫాలో అవ్వడానికి ఇష్టపడలేదండి. బ్రహ్మారెడ్డి గారిని నేను చూసా దగ్గరుండి, ఆయన కలిశాను. ఆయన వ్యక్తిత్వం, ఆయన మాటలు నాకు ఎంతగానో ఆకర్షించాయి. ఎస్, ఒక బలమైన నాయకుడు, ఒక మంచి నాయకుడు వచ్చాడు. ఖచ్చితంగా మా మాచాలకు స్వేచ్ఛను వస్తుంది. పల్నాడు చరిత్ర మీకు తెలిసే ఉంటుంది సార్, యాజ్ ఎ జర్నలిస్ట్గా. పల్నాటి బ్రహ్మనాయుడు అనేటువంటి వ్యక్తి కులమతాలకు అతీతంగా చాపుకుడి భోజనం పెట్టి అందరినీ ఏకంగా ఈక్వల్ తన బిడ్డల్లాగా ఒక మహామంత్రిగా పనిచేశాడు ఆయన. అలాంటి వ్యక్తిత్వం నేను బ్రహ్మారెడ్డి గారిలో చూశానండి. ఆయన నేను ముఖస్థుతి చేయడం కాదు, ఆయన ఎంత విషయం సరే, ఆయనకు డబ్బు లేకపోవచ్చు నాకు తెలియదు సార్. ప్రేమ విషయంలో ఆయన సాటి ఎవ్వరూ లేరు. ఆయన గురించి ఇంకో మాట కూడా చెప్పాలి. నా ఫ్రెండ్స్ కొంతమంది డైరెక్ట్గా చూశారు. ఆయన కూడా ఫిజికల్గా ఎలిమినేట్ చేయాలనుకుని ఆయన కళ్ళల్లో కారం కొట్టారు. పాలవాయి గేటని మంజుల అనేటువంటి ఒక సిస్టర్ గారిని నరికారు కదండి. అక్కడ ఆయన నిలబడితే ఆయన కళ్ళల్లో కారం కొట్టారు, ఆయన కార్లు బద్దలు కొట్టారు. ఫిజికల్గా ఆయన ఎలిమినేట్ చేయాలని చూసినప్పుడు కూడా ఆయన భయపడలేదండి. అలాంటి నాయకుడు కదా కావాలని ప్రతి క్యాడర్ కానీ కార్యకర్త కోరుకుంటుంది. నేను కూడా అందులో భాగంగానే నాకున్న రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను భాగంగా నేను ఆయన అభిమానించా. ఆయన గెలుపు కోసం నేను కూడా ఒక పాత్రగా ఉండాలని చెప్పేసి ఏజెంట్గా నుంచి ఉన్నాను సార్. నాకు ఆ స్వేచ్ఛ ఉంది, క్రైమ్ అయితే కాదు కదా. అది వాళ్ళకి సహించలేకపోయారు. సో వీడియో కాల్ చేసిన తర్వాత మీరు అక్కడి నుంచి చెల్లించిపోయి బయటకు వచ్చారా, లేదంటే ఇంకా అక్కడ డిఎస్పీ గారికి చెప్తున్నాను సార్ అన్ని. వీడియో కాల్ చేసిన విషయం వీడియో కాల్ చేసినాక కూడా చెప్పారు సార్, నన్ను చంపేశారు, నన్ను సేవ్ చేసినా చేయకపోయినా నా భార్య బిడ్డలని సేవ్ చేయండి సార్ అని ఆయన వేడుకున్నానండి నేను. ఆయన ఫస్ట్లో లైట్ తీసుకున్నా కానీ ఈ సిచ్యువేషన్ చూశాక ఆయన చెల్లించిపోయారండి. ఏ మాట కామాట చెప్పాలి, హ్యూమానిటీ ఆయనలో కనిపించింది. ఖచ్చితంగా అండి నేను చెప్తానని చెప్పారు. ఎస్పీ గారితో మాట్లాడారు, జేసీ గారితో మాట్లాడారు నా ముందే. కానీ మేము చూస్తాం స్పందన లేదు సార్, పోలీస్ ప్రొటెక్షన్ లేదు. మరి ఎట్లా బయటపడ్డారనేది మీకు చెప్పాలన్నమాట. ఇక నాకు విషయం తెలిసిపోయింది సార్. నేను తెలిసిపోయి డిఎస్పీ గారు ఆయన వెహికల్లో ఎక్కించుకున్నారు. గొట్టిపాలు అనే విలేజ్ నుంచి ఇంకో కొంతమంది కావాలి, ఇక్కడ లేదు, ఇక్కడ చంపడానికి వస్తున్నారు వ్యక్తులు. ఇతను నేను కొంతమందికి నాతో పాటు ఇంకో 3 ఏజెంట్లు ఉన్నారండి. పాపిరెడ్డి అని గతంలో ఆయన టీడీపీలో యాక్టివ్ ఉంటే ఆయన నరికి చంపేశారు. ఆయన పిల్లలు నాతో ఉన్నారు. ఆయన పిల్లలు వాళ్ళ పాపిరెడ్డి గారి వల్ల తమ్ముడు కొడుకు ఒక అబ్బాయి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా గజగజ వణికిపోతున్నారు భయంతో. మేము ఉన్నాం. డిఎస్పీ గారు మమ్మల్ని వెహికల్ ఎక్కించుకొని ఇక స్పీడ్గా నన్ను ఆ వెహికల్ని చాలా అత్యంత వేగంగా తీసుకెళ్ళి వెల్దుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేశారండి.
ఇక నా భార్య పిల్లలు ఏడుస్తూ ఫోన్లు చేస్తున్నారు. అప్పుడు ఫోన్ నేను బయటికి తీసుకున్నా. డిఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసి నా ఫోన్ పొలం చూడండి, నాకు ఫోన్ ఇప్పించాలంటే టయానికి మా అన్నయ్య కొడుకు అక్కడ కనిపించాడు. నా ఫోన్ తీసుకురామని చెప్పారు, ఫోన్ తెచ్చారు. ఎంతసేపు మీ భార్య పిల్లల్ని హింసించారు వాళ్ళు? దాదాపుగా ఒక 1 అవర్ వరకు హింసించారండి. హింసించి ఇంకా వీడియో కాల్ చూపించినా సరే మీరు బయటకు రారని వదిలేసి వెళ్ళిపోయారా, లేదంటే? వదిలేసి వెళ్ళిపోలేదు. పోలీసులు ఇప్పుడు ఇందాక అదే చెప్తాం, గొట్టిపాలెం అనే గ్రామం నుంచి కొంతమంది సెంట్రల్ ఫోర్స్ని ఒక 4-5 వచ్చారు సార్. ఆయన ఫోన్ చేశారు, ఇక్కడ క్రిటికల్గా ఉంది, ఇక్కడ అసలు లేరు, ఇక్కడ పోలీస్ పవర్ లేదు అని అంటే ఆ డిఎస్పీ గారు చేస్తే వితిన్ 15 minutesలో అక్కడికి వచ్చారు. వాళ్ళని కొంచెం చూసుకోండి జాగ్రత్తగా, ఇతని భార్య పిల్లలు థ్రెటన్లో ఉన్నారు, నాకు చెప్పే విషయం అని తెలిసింది, వాళ్ళని కూడా సెక్యూర్ చేయాలి, సేవ్ చేయాలని చెప్పారు ఆయన. చెప్పాక నా దగ్గర ఉండగా నన్ను ప్రొటెక్షన్ చేసి మళ్ళీ ఎమ్మెల్యే పిన్నెల వెంకటరామరెడ్డి వచ్చి నా దగ్గరికి వస్తున్నాడు, దూసుకొస్తున్నాడు మళ్ళీ మార్గంతో. ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల వెంకటరామరెడ్డి వస్తుంటే డిఎస్పీ గారు చెయ్యి ఇలా ఆపారు, రావద్దు, ఇక్కడికి రావద్దు, మీరు అక్కడే ఉండండి అంటే నువ్వు రా అని చెప్పేసి డిఎస్పీ గారిని ఆజ్ఞాపించడం, ఒక రకంగా రిక్వెస్ట్ కూడా కాదు. ఆయన వచ్చాడండి. డిఎస్పీ గారు వస్తానని చెప్పేసి ఆపేసి నాతో మాట్లాడి జాగ్రత్తని 4 కానిస్టేబుల్ నా చుట్టూ పెట్టారండి, నా చుట్టూ వెపన్స్ తోటి ఎగబడి చంపేస్తారు జాగ్రత్త అని చెప్పి పెట్టినప్పుడు వాళ్ళు పోలీసులు కూడా భయపడుతున్నారు, ఎందుకో తెలియదు. వాళ్ళు చుట్టూ ఉండమంటే పక్కన ఉంటున్నారు. ఒకడు సడన్గా వచ్చేసి నా రాడ్తో కాలు కేసి గట్టి కొట్టాడు, ఇనప రాడ్తోటి. అక్కడే కూలపడిపోయాను చెట్టు కింద. అప్పుడు డిఎస్పీ గారు వచ్చిన తర్వాత మాట్లాడి వస్తే ఆయన్ని తిట్టాడు, వాళ్ళని వదిలిపెట్టి మాకు అప్పచెప్పండి అని. సో ఆయన అప్పచెప్పలేదు. ఇక నా సిచ్యువేషన్ చూసిన తర్వాత నేను చెప్పిన తర్వాత, మమ్మల్ని సేవ్ చేయండి అని చెప్పిన తర్వాత బై గ్రేస్ ఆఫ్ గాడ్ ఆయన మా పట్ల దయగలిగి బిహేవ్ చేశారండి. ఆ టయానికి వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మా పిల్లలు ఏడ్చుకుంటూ మళ్ళీ ఫోన్ చేశారు నాకు, నాన్న మమ్మల్ని అంట పోలీసులు వెళ్ళగానే చంపేస్తారంట నాన్న నీ కొడుకులైనందుకు. ఆ టయానికి అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి. అంటే ఇంకా లేరు, ఇంకా అక్కడికి రాలేదు ఇంకా పోలీసులు. మీ భార్య బిడ్డల్ని హింసించిన స్థలానికి పోలీసులు అయితే వెళ్ళలేదండి. వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారా? అదే చెప్తున్నా. ఇప్పుడు నేను వెళ్ళిపోయాక నేను ఓకేనండి, సేవ్ అయ్యాను. డిఎస్పీ గారు 2 సార్లు నా స్టేట్మెంట్ తీసుకున్నారండి. అంటే ఆయన ఆ డ్యూటీలో నేను మిమ్మల్ని సేవ్ చేశాను కదా, ఆ విషయం చెప్పమన్నారు. డిఎస్పీ గారు సేవ్ చేశారండి. సేమ్ సార్ బుద్ధా వెంకన్న మండలి వెంకన్న గారు, బోండా ఉమా గారు ఎట్లా ఒక డిఎస్పీ గారు సేవ్ చేశారో ఈయన ట్రైన్ డిఎస్పీ గారు వీణ మమ్మల్ని సేవ్ చేశాడు. ఆ స్టేట్మెంట్ కూడా 2 times తీసుకున్నాను నా దగ్గర. మిమ్మల్ని సేవ్ చేశాను కదండి, చెప్పండి అదే విషయం అంటే డిఎస్పీ గారు సేవ్ చేశారండి, మేము ఇప్పుడు ప్రాణభయంతో ఉన్నాం, మమ్మల్ని వెంటాడుతున్నాయి వెహికల్స్ కూడా, కానీ స్పీడ్గా లాగించుకొని వచ్చేసి మమ్మల్ని సేవ్ చేశారండి అని చెప్పి చెప్పామండి. చెప్పిన తర్వాత ఇక మా భార్య పిల్లలు ఇరుక్కుపోయారు. అక్కడికి అందరూ వెళ్ళి వాళ్ళు కొట్టారు, కొట్టారు. వాళ్ళు బాధలు వేదనలు పెయిన్తో ఉంటే ఇంకా మీ ఆయన్ని చంపేస్తారమ్మా, ఇంకా రాడమ్మా, ఆశలు వదులుకోండి, మీరన్నా బ్రతకాలని చెప్పి సానుభూతి చూపించి వెళ్ళిపోతున్నారు మా బంధువులందరూ. మా భార్య బోర్ని ఏడ్చింది, మీరు ఎలా ఉన్నారండి, నేను బాగానే ఉన్నాను అని చెప్పాను. మా అబ్బాయి ఫోన్ తీసుకొని నాన్న మమ్మల్ని చంపేస్తారంట, అందరూ ఇంట్లో పెట్టి తాళం వేశారండి మా అన్నయ్యలో, చంపేస్తారంట, ఎట్లా నాన్న పోలీస్ ప్రొటెక్షన్తో రానన్నా మీరు అని చెప్పి నాకు చెప్పారు మా అబ్బాయి. డిఎస్పీ గారికి ఫోన్ చేశానండి, జేసీ గారికి చేశాను, ఇంకో ఆయన ఐపీఎస్ అధికారికి ఇంకొక ఆయన చేశానండి, ఎస్పీ గారికి చేశాను. చేస్తామండి, పంపిస్తామండి, ఇట్లా ఉన్నారు సార్ డిఎస్పీ గారు చెప్పాను మీకు కూడా, పంపిస్తామండి, అక్కడ పంపిస్తా ఉన్నారు. ఎవ్వరు రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చేతులు ఎత్తేసారండి. చేతులు ఎత్తేసినప్పుడు నాకు సిచ్యువేషన్ అర్థమైపోయింది. సార్ నేను సేవ్ అయ్యా, నా భార్య బిడ్డలు చంపేస్తారని చెప్పేసి ఇంకా నాకు ఎంత వేదన ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి సార్. ఆ టైంలో నేను మా అబ్బాయితో మాట చెప్పాను, నాన్న పోలీసులు వెళ్ళగానే మిమ్మల్ని చంపాలని చూస్తున్నారు, నాకు కూడా తెలిసింది, నాకు కూడా వేరే వాళ్ళు కూడా చెప్పారు. సో ఇప్పుడు మీరు చేయగలిగింది ఒకటే నాన్న, ఒక్కసారి బయటికి వెళ్ళి వాళ్ళు మొత్తం పోలింగ్ బూత్ దగ్గర ఉన్నారు సార్, అరాచకం సృష్టించడానికి, ఇంకా మిగతా అంటే రిగ్గింగ్ చేసుకుంటున్నారు ఇంక మొత్తం. ఆ టైంలో అక్కడ రోడ్డు మీద వాళ్ళు లేకుండా వేరే రూట్లో బైక్ మీద నా భార్య పిల్లల్ని, ఒకే బైక్ మీద మా 2 పిల్లలు మా మిస్సెస్ రాంగ్ రూట్లో వేరే ఒక కార్నర్ లాగా చాటుగా ఒక మార్గం ఉంది, ఆ మార్గం నుంచి బ్రతికి జీవుడు అని చెప్పేసి మాచర్లు వచ్చేసారండి, ఎస్కేప్ అయ్యి. ఆ సాయంత్రం వరకు ఉంటే అక్కడి నుంచి మా ఇంటికి వచ్చేసి మారణాయుధాలతో చంపేయాలని. సో అట్లా బ్రతికి బయటపడడం తప్పితే ఇక వేరొకటి కాదు. చాలా యాదృచ్ఛికం. అసలు మేము ఎట్లా బ్రతికాము కూడా ఇప్పటికీ వెంటాడుతున్నాడు. ఎక్కడుంటాడు వాడు,
ఎక్కడ అని ఒక కిరాయి మూకతో కూడా నన్ను చంపించడానికి వేటాడుతున్నాడని నా సొంత రక్త సంబంధికులు చెప్పారు. జాగ్రత్త జాగ్రత్త, వందల ఫోన్స్ కాల్ సార్. ఇప్పుడు వాళ్ళిద్దరే పరారీలో ఉన్నారు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళు పరారీలో ఉన్నా కానీ మీ మీద కక్ష తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే, ఇప్పుడు ఒకవేళ నేను వాళ్ళు కొంచెం నా మీద సీరియస్గా దృష్టి కేంద్రీకరించకపోయినా కానీ ఇన్ కేస్ వాళ్ళు గెలిచిన వాళ్ళ పార్టీ ఒకళ్ళు బయట ఉంటే మటుకు నాకు డైరెక్ట్గా ఫేస్ టు స్ట్రైట్గా వార్నింగ్ ఇచ్చాడు కదా సార్, నిన్ను చంపేస్తున్నారు. ఇప్పుడు లేట్ అయిందని బాధపడుతున్నాడు. అతను మామూలు వ్యక్తి కాదండి. పిన్నెల్లి వెంకటరామరెడ్డి అనే వ్యక్తి అసలు ఆయనలో హ్యూమానిటీ అనేది జీరో. నియోజకవర్గ మీరు స్థితిగతులు గతంలో చంద్రయ్య గారి మర్డర్ చూశాను కల్లారా, చంద్రయ్య గారి మర్డర్ చూసాము. తర్వాత టీడీపీ లీడర్స్ మీదనే అటాక్ చేశారు విజయవాడ నుంచి. ఇప్పుడు వాళ్ళు అంత పెద్ద నాయకులు. చంద్రయ్య గారి మర్డర్ మీకు తెలుసా? తెలుసండి. అంటే మీ ఆ ప్రాంతమే కదా, అక్కడే నిజమేనా? అది వాస్తవమేనా? జై జగన్ అని చెప్పేసి అంటే వదిలేస్తాం, లేదంటే చంపేస్తాం అని చెప్పేసి పేక్ కోసి అనందుకు పేక్ కోసి చంపేశారని చెప్పి 100% వాస్తవం అండి అది. ఎందుకంటే అక్కడ లైవ్లో ఉన్న వాళ్ళని కూడా అడిగాను. ఎందుకంటే మా పక్క విలేజ్ 6 కిలోమీటర్స్ కండ్లకుంట గుండ్లపాడు అనే ఊరు అయింది. దట్ నేను ఆ రోజు అంతా కూడా నేను ఆయన దగ్గరే ఉన్నా. అప్పుడు నేను ప్రజాశక్తి పేపర్లో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు నేను అది కవర్ చేయడానికి నేను వెళ్ళాను. బాబు గారు వచ్చారు, అక్కడ ఆ విషయం ఆయన చలించిపోయారు, ఆయన పాడెమోసారు. ఆ టైంలో ఆయన చంద్రయ్య గారిని నాకు తెలుసు, అంటే వీళ్ళు ఏదేం చేయగలరు నన్ను కూడా అదే చేయగలరు, ఏదో బ్రతికి బట్టగట్టే కానీ ప్రస్తుతానికైతే. తర్వాత ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు వస్తే అధికారం ఉంటే మటుకు ఖచ్చితంగా నన్ను చంపేస్తారనేది. ఒక్క ఏజెంట్గా కూర్చున్నందుకు ఇంత పగ? అవును సార్, ఏజెంటే కాదు, వాళ్ళకి కనీసం ఎదిరించింది ఏంటండి అని ప్రశ్నించే హక్కు కూడా మా గ్రామం లేదు, ముఖ్యంగా నియోజకవర్గం లేదు. అతని సొంత విలేజ్ కాబట్టి అందరూ బానిసలుగా అణిగి ఆయనకి లోబడి ఉండాలి. అసలు ఆయన కళ్ళల్లోకి చూసినా ఓర్చుకోలేరు ఆయన. మరి ఏంటో మరి ఆ మనుషుల్లో కాదో తెలియదండి. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఫైనల్గా రాష్ట్ర ప్రజలకి, నేను మనిషిని, సాటి మనిషినే, నాకు బ్రతకాలని ఆశ ఉంటుంది, నాకు బాధ్యతలు ఉన్నాయి సార్. నా పిల్లలు నేను ఎంతో అల్లారు ముందుకు పెంచుకున్నాను. తీవ్రం కొట్టారు, గాయపరిచారు, చంపాలనుకున్నారు, సరే పై గ్రేస్ ఆఫ్ గాడ్ బ్రతికారు. ఇకనైనా దయచేసి మమ్మల్ని ఆ వేటాడటం, వెంటాడటం, చంపాలనుకోవడం ఆలోచన వాళ్ళు మానుకోవాలని నేను వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. వాళ్ళకి నాకు ఎలాంటి గొడవలు కానీ, వాళ్ళ కమ్యూనిటీ వేరు, మా కమ్యూనిటీ వేరండి. వాళ్ళు ఎంతో రాజకీయంగా బలవంతులు, నేను ఒక సామాన్యునండి. సామాన్యులు ఖచ్చితంగా రేపు వచ్చే నూతన ప్రభుత్వం అయినా కానివ్వండి, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఎన్నికల కమిషన్ కానివ్వండి, మీ విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని అయితే నన్ను కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మాణిక్యరావు గారికి కానివ్వండి, అలాంటి సామాన్యుడికి మద్దతు పలకాల్సినటువంటి అవసరం అయితే ఎంతో ఉంది. మీ మద్దతును కూడా తెలియజేయండి.